వదిలేస్తారండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటుంది. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అదే చూస్తున్నాం కదా. ఇప్పుడు చాలా మంది బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ప్రాఫిట్ బుకింగ్ అనేది నెక్స్ట్ ఒక 2-3 నెలలు కొనసాగే అవకాశం పెరిగినప్పుడల్లా కూడా మళ్ళీ కిందకే వస్తాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 2-3 నెలలు బాగా ఈ సిల్వర్ అండ్ గోల్డ్ లో బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే. చాలా మంది ఏమనుకుంటారంటే సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి కాబట్టి వాళ్ళంత ఈజీగా అమ్మలేరు కాబట్టి, ఇంకా అంటే వాళ్ళైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, కాబట్టి అంత ఈజీగా ఈ మామూలు ప్రజల కంటే ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి కాబట్టి ఇంకా పెరగొచ్చు, మళ్ళీ ఇంకొక లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరా? లేదండి, ఈ ర్యాలీ అయితే దాదాపు అయిపోయిందని చెప్తానండి నేను. అంటే లాస్ట్ ఒక 1.5 year గా వస్తున్న ర్యాలీ గోల్డ్ సిల్వర్ లో దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి స్టాప్ పడిపోయిందని నేను చెప్పగలుగుతాను. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంతటి రిటర్న్స్ ఇంత తక్కువ టైంలో గోల్డ్ సిల్వర్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. మరి ఇవాళ మళ్ళీ 5% గోల్డ్ పెరిగింది, 10% పెరిగింది. అంటే ఒకటి ఆబ్వియస్ గా మనకి అది చెప్పాను కదండి, 37% హై నుంచి కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక 10 to 15% రీట్రేస్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు పెరిగిండొచ్చు. మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ స్లోగా మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ వచ్చినా కూడా అండి ఇంతటి ర్యాలీ అయితే రాదు. అంటే ఈ కంటిన్యూస్ ర్యాలీ అయితే గోల్డ్ సిల్వర్ కి అయితే దాదాపు బ్రేక్ పడిందని చెప్తారు. అంటే దీనికి ప్రధాన కారణం ట్రంప్ టారిఫ్లేనా? ట్రంప్ టారిఫ్లు అన్ని కలిసి అంటే మీరు చూడండి, లాస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జియో పొలిటికల్ గా బాగలేదు. లాస్ట్ ఒక 1.5 year గా తర్వాత మీరు అన్నట్టుగా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ వార్ ఒకటి, ట్రంప్ రిలేటెడ్ ట్రేడ్ వార్ ఒకటి, తర్వాత కరెన్సీ వార్ ఒకటి. సో ఇవన్నీ కలిసి గోల్డ్ ని పెంచాయి. తర్వాత ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా గోల్డ్ రేట్ ఎవరు నిర్ణయించబడతారో అంటే ఫ్యూచర్స్ లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా కమాడిటీ అంతా కూడా కమాడిటీ ఎక్స్చేంజెస్ ఉంటే అందులో ప్రైస్ అనేది నిర్ణయించబడుతుంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే దాదాపు అందరూ కూడా పెరిగే గుర్రానికి ఎక్కువ మంది బెట్టింగ్ చేస్తారు. అంటే పెరుగుతున్న గుర్రం వైపు అందరూ కొనాలనుకుంటారు. అక్కడ ఏం జరిగిందంటే అందరూ కూడా గోల్డ్ సిల్వర్లో కొనడము, దాంతోపాటు బేర్స్ అని ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెరిగింది కదా అని చెప్పి షార్ట్లు కొడతారు. సో ఆ షార్ట్ కవరింగ్ కూడా ర్యాలీ అంటారు, షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అంటాం. ఇవన్నీ కలిసి ఒక్కసారి గోల్డ్ని సిల్వర్ని అమాంతం పెంచేసి ఈవెన్ ఈవెన్ నేను చూశాను స్టూడెంట్స్ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ని కొంటున్నారండి. అంటే వాళ్ళకున్న పాకెట్ మనీతో గోల్డ్ ఈటీఎఫ్స్ లేకపోతే సిల్వర్, అంటే వాళ్ళ ట్రేడింగ్ పరంగా అంటే అంతగా పాపులర్ అయిపోయింది లాస్ట్ 1 year లో. మీరు చూస్తే ఎంసీఎక్స్ కంపెనీ స్టాక్ కూడా బాగా వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది. తర్వాత ట్రేడింగ్ కూడా ఎంసీఎక్స్ లో బాగా విపరీతమైన ట్రేడింగ్ అనేది లాస్ట్ ఒక 1.5 year లో పెరిగిందనమాట. సో ఇవన్నీ కూడా దేనికి సంకేతాలంటే సో జనాలు ఏ విధంగా ఈ గోల్డ్ సిల్వర్ ఆర్ కమాడిటీస్ వైపు లాస్ట్ 1 year లో మనకి వెళ్ళారు అనేది అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వద్దాం. సో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళు వెళ్ళడానికి, భారతదేశం నుంచి వెళ్ళడానికి ప్రధాన కారణం వాల్యుయేషన్స్ హైగా ఉండడమా, లేకపోతే ఇంకా వేరే ప్రపంచ మార్కెట్లో వేరేవి అట్రాక్టివ్గా కనిపించడమా? ఎందుకు నెట్ బయర్స్ గా కంటిన్యూస్ గా ఉన్నారు, లేదా టారిఫ్సా? ఓకే, సో ఇక స్టాక్ మార్కెట్స్ కి వెళ్లే ముందు ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఎంసీఎక్స్ అంటే గోల్డ్ సిల్వర్ కావచ్చు, అల్యూమినియం జింక్ అంటే బేస్ మెటల్స్ కావచ్చు, తర్వాత అన్ని కమాడిటీస్ ట్రేడ్ అయ్యేది ఎంసీఎక్స్ అనమాట. సో దాని రెవెన్యూస్ చూడండి, అంటే రీసెంట్ గా డిసెంబర్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ 300 కోట్లు ఉంటే ఈ రోజు 666 కోట్లు. మీకు అర్థమైంది కదా, ఈ 3 నెలల్లో ఎంతమంది ఎంసీఎక్స్ లో గోల్డ్ సిల్వర్ని కొనడానికి దీంట్లోకి వచ్చారు అంటే మోర్ దెన్ డబల్ అండి. డబల్ కాదు, మోర్ దెన్ డబల్. హిస్టరీలోనే ఇంత మంచి రిజల్ట్ ఇది ఇవ్వలేదు ఎంసీఎక్స్ అంటే ఒక క్వార్టర్లో. దీని అంతటికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా పోయి ఎంసీఎక్స్ లోకి వెళ్ళి, అంటే గోల్డ్ సిల్వర్ కావచ్చు, అదర్ కమాడిటీస్, కాపర్ పెరిగింది, అన్ని పెరిగాయండి, కమాడిటీస్ అన్ని పెరిగాయి, బేస్ మెటల్స్ పెరిగాయి, ప్రెషియస్ మెటల్స్ పెరిగాయి. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఈ లాస్ట్ 3 నెలల్లో జరిగిన పరిణామం అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం. సరే, ఇక స్టాక్ మార్కెట్కి వద్దాం. ఇక మీరు అడిగిన పాయింట్, సో ఎఫ్ఐఎస్ ఎందుకు వెళ్తున్నారు
మన ఇండియాని, ఇండియన్ ఎకానమీ బాగలేదా అన్నట్టు అడిగారు. ఇండియన్ ఎకానమీ మనం అద్భుతంగా ఉంది, బాగలేదు కాదండి. ఇనిషియల్గా నేను చెప్పినట్టుగా అద్భుతంగా మనం ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్తాము. సో వాళ్ళు అమ్మడానికి రకరకాల రీజన్స్ అనుకోండి. వాళ్ళకి ఏంటి అంటే ఎక్కడ అవకాశాలు ఉంటాయి, ఎక్కడ వాళ్ళకి క్విక్ రిటర్న్స్ కోసము మనం చూసాము ఈ మధ్య కొన్ని సౌత్ కొరియన్ మార్కెట్స్, అదర్ ఏషియన్ మార్కెట్స్, తర్వాత ఈవెన్ జపాన్ మార్కెట్స్లో మంచి ర్యాలీ అనేది ఉంది. సో దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మన ఇండియన్ మార్కెట్స్ ఎటు వీక్ ఉంది కాబట్టి అటు వెళ్తే క్విక్ రిటర్న్స్ కోసం వెళ్ళినట్టు ఉన్నారు అనుకోవచ్చు. బట్ వాళ్ళు వెళ్ళినంత మాత్రాన మనకి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోవడం అనేది లేదు. ఇండెక్స్ పరంగా అయితే అసలు ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాపిటల్ లో మాత్రం బాగా హెవీగా సెల్లింగ్ అనేది ఉంది. సో అది కూడా నేను కూడా ఇక్కడ నుంచి ఇండెక్స్ పరంగా కూడా పెరగలేదు కదా, 1.5 year అక్కడే ఉంది కానీ బట్ 8% రిటర్న్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఓవరాల్ గా నిఫ్టీ. అంటే లాస్ట్ ఇయర్ అంటే మీరు జనవరి టు జనవరి ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా చూస్తే ఓవరాల్ గా లాస్ట్ 1.5 year లో ఇండెక్స్ పరంగా ఏం లేదు. 24 సెప్టెంబర్ లో 26,200 టచ్ అయింది. అవునవును. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే 24,500 కూడా పడిపోయింది. అవును, ఆ విధంగా చూస్తే జనవరి టు డిసెంబర్ చూస్తే ఇయర్ చూసుకుంటే మనకు వస్తుంది. కానీ మొన్న ఇప్పుడు 24 సెప్టెంబర్ లో పెట్టి నిన్న బడ్జెట్ ముందు రోజు తీసుకున్న వాళ్ళకి లాసే కదా యాక్చువల్లీ. కాకపోతే ఒకటి క్రాష్ అయితే కాలేదు కదా, అంటే -10%, 15% అట్ట పడ్డం అయితే లేదు. అంటే ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేస్తున్నా కూడా ఒకప్పుడు అయితే ఇంత సెల్లింగ్ ఉంటే క్రాష్ అయిపోయేది, 20%, 30% ఇండెక్స్ పడిపోయేది. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే డొమెస్టిక్ స్మాల్ క్యాప్ లో ఉంది కదా 20%. 20 కాదండి, 30, 40, 50% పడిన స్టాక్స్ లిస్ట్ ఆల్మోస్ట్ 20% భారీగా పడ్డాయి. అంటే దానికి ముందు కూడా భారీగా పెరిగాయండి వాల్యుయేషన్స్. ఒక విధంగా చెప్పాలంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఒక టైంలో పిచ్చిగా పెరిగిపోయి వాల్యుయేషన్స్ బాగా ఎక్కువైపోయి అసలు కంపెనీకి బిజినెస్ లేని కంపెనీస్ కూడా పెరిగాయి. అవన్నీ కూడా ఈరోజు పడిపోతున్నాయి. సో నేను అనుకోవడము ఇక్కడ నుంచి ఏవైతే మంచి బిజినెస్ ఉండి మంచి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్న ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వైపు స్టార్ట్ చేయమంటాను. అందరూ ఏంటంటే వద్దు ఇంకా పడతాయి అంటారు. అది కాదండి, బాగా పడుతున్నప్పుడే మనం కొనాలి. బాగా పెరుగుతూ అందరూ దాని గురించి మాట్లాడుకుంటే ఏమైపోతుంది, గోల్డ్ సిల్వర్ ఎట్లా బ్లాస్ట్ అయినాయో అట్లా బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ స్టాక్ మార్కెట్స్ మరీ ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ కి దూరంగా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడే స్లోగా, అంటే ఒకేసారి కొనమని కాదు, కొంచెం యాడ్ చేసుకోమని, స్మాల్ క్యాప్ ఇక్కడ కూడా కొనొచ్చు, కొంచెం యాడ్ చేసుకోమని చెప్తానండి. ఒక మంచి అవకాశం. అంటే నెక్స్ట్ పెద్దగా మిడ్ క్యాప్ 100 పెద్దగా పడలేదు, ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉంది, 61,000 దగ్గరలోనే ఉంది. మిడ్ క్యాప్ లో అంత పెద్ద కరెక్షన్ ఏం అనిపించలేదు. అంటే మిడ్ క్యాప్ లో ఉంది కానీ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇండెక్స్, అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో ఉంటాయి. కానీ ఓవరాల్ గా ఎంటైర్ మార్కెట్ బ్రెత్ గా చూసుకుంటే రోజుకి రోజు, అంటే ఈవెన్ మార్కెట్ బాగున్న రోజు కూడా డిక్లైన్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే మెజారిటీ 95% స్టాక్స్ అన్ని కూడా 20-30% కరెక్ట్ అయినవే. 95% ఓవరాల్ గా ఉన్న అన్ని స్టాక్స్ లో. కాబట్టి ఇక్కడి నుంచి నేను అనుకోవడం ఏంటి అంటే కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే, అంటే అడ్వాన్స్ కంటే డిక్లైన్స్ ఎక్కువ ప్రతిరోజు జరుగుతున్న పరిణామం ఇది. ఓకే, ఇప్పుడు ఇవాళ వచ్చిన ర్యాలీ సస్టైన్ అవుతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా? ఇవాళ ఎఫ్ఐఐస్ చాలా రోజుల తర్వాత బయింగ్కి వచ్చారు. 5,426 కోట్లు టోటల్. ఎంఎస్సిఐ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ కూడా చూసుకుంటే ఎన్ఎస్సి బిఎస్సితో పాటు ఎంఎస్సిఐ కూడా చూసుకుంటే 5,236 కోట్ల బయింగ్ ఎఫ్ఐఎస్ లో కనిపించింది. డిఐఎస్ 1,014 కోట్లు. ఓకే అండి, అంటే ఈ రోజు వచ్చింది గ్యాప్ అప్ అంటాం దీన్ని. అంటే ఒక పెద్ద పాజిటివ్ గ్యాప్ అప్ అంటాము. అయితే ఒక విధంగా పాజిటివ్ అంటే క్లోజింగ్ ఓకే కానీ బట్ స్టార్టింగ్ వచ్చిన హై అయితే మళ్ళీ ఇంకా రాలేదు, అట్లనే స్లోగా కిందకే వచ్చింది. పర్లేదండి, ఇది ఒక బ్రేక్ అని చెప్తాను. అంటే మన గేమ్ స్టార్ట్ అయితే 26,200 దగ్గర ఓపెన్ అయింది. అవునవును. ఇది నేను ఇంకా చెప్పాలంటే ఒక మంచి ఏమంటాము, ఒక డౌన్ ట్రెండ్ కి బ్రేక్ పడినట్టు అని నేను అనుకుంటానండి. ఈ రోజు వచ్చిన ఏదైతే ఉందో ర్యాలీ ఏదైతే ఉందో, అంటే ఓవరాల్ గా క్లోజింగ్ అది అద్భుతమైన క్లోజింగ్ అని చెప్పను కానీ, అంటే మార్నింగ్ వచ్చిన హై రాలేదు కాబట్టి, బట్ ఒక డౌన్ సైడ్ ట్రెండ్ కి రీసెంట్ గా మనం చూసాము. నిఫ్టీ 25,000 కూడా బ్రేక్ అయ్యి 24,800 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ 1,000 పాయింట్స్ ర్యాలీ మనం చూసాము. కాబట్టి ఒక పాజిటివ్ గా తీసుకుందాం. ఇక్కడ నుంచి బెస్ట్ మనం, అంటే బడ్జెట్ పరంగా అద్భుతంగా అని చెప్పలేం కానీ
పర్లేదు, ఓకే కైండ్ ఆఫ్ బడ్జెట్. సో కాకపోతే ఎకానమిక్ సర్వేలో మనం